పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా జనవరి 2025 నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు ఆయన కాపాడి నా యొక్క ఐ సర్జరీలో ప్రతి విషయంలో మా దూర ప్రయాణాల్లో ఆయన సేవకుడైనటువంటి మాసలమ్మన్న గారిని నన్ను కాపాడి మరొక్క మరి యొక్క థ్యాంక్స్ గివింగ్ మరి క్రిస్మస్ మరి యొక్క చేసే కొరకును ఇక్కడ ఇచ్చినందుకు వందనాలు. రెండవదిగా కొత్త ఆఫీస్ కూడా ప్రతిష్ఠిత చేసే కొరకును కూడా దేవుడు ఇచ్చినందుకు దేవునికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిన గాక. ఆమేన్. మరి నీ కోరికని సిద్ధింపజేస్తానన్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టినప్పుడు నీ మొరకనైనా జవాబు ఇస్తానన్నాడు ఆయన. నిజంగా నేను చాలా మొరపెట్టాను వీళ్ళ విషయంలో. ఎందుకంటే మరొక అక్కని తల్లిని ఈ యొక్క బిడ్డలిద్దరికి, ఒక అక్కనే ఒక అమ్మని, ఏ విషయం అన్న ఎక్కడికి వెళ్ళరు, పరిగెట్టుకుని నా దగ్గరికే వస్తారు. వాళ్ళ డాడీకి నాకు చెప్తారు ఇది పరిస్థితి ఏం చేయాలా అన్నప్పుడు మేము కూడా చాలా ప్రార్థిస్తాము. ప్రభా మరి నేను నమ్ముకుని వాళ్ళ ముందుకు వెళ్తున్నారు, నువ్వు అనాథగా వదిలిపెట్టవు కదా నాయన, మరి ఒక ఆలోచన నాకు ఇస్తే వాళ్ళని హెచ్చరిస్తాను అన్నప్పుడు నేను వెంటనే అనేదాన్ని ఈ అమ్మాయితోటి, నువ్వు సెకండ్ బిజినెస్ స్టార్ట్ చేయనా, ఒక బిజినెస్ డౌన్ అయినా ఇంకోటి దేవుడు ఇచ్చిస్తాడు, అది డౌన్ అయినా ఇది ఇచ్చిస్తాడు, 1 by 1. అంతేకాని ఒకదాని మీద ఆధారపడితే చాలామంది ప్రార్థనకు వస్తారా నా దగ్గరికి, ఒక్కొక్కరు 2 బిజినెస్లు ఉన్నాయి, ఒకదాని మీద ఆధారపడితే నువ్వు ఎన్ని చేసుకోలేరని ఫస్ట్ నుంచి నా ఆశ అది. కానీ దినాన్న నా ఆశను దేవుడు నెరవేర్చి మళ్ళీ సెకండ్ బిజినెస్ను పెట్టే కొరకు అనుగ్రహించి ఆ సెకండ్ బిజినెస్ కొరకు మరి ప్రతిష్ఠత చేయించే కొరకు ఇచ్చిన ఏసైకి వందనాలు. మరి అంచెలుగా వర్ధిల్లుతుంది ఆ బిజినెస్ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. నా కోరిక ఏంటంటే ఆ బిడ్డలో మీరు అందరూ బాగుంటే నాకు సంతోషం. దేవునికి మహిమ, మీరు బాగున్నప్పుడు మమ్మల్ని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలని. మా గురించి గొప్పలు చెప్పమని కాదు, ఇదంతా దేవుడు ఇచ్చాడని ఒక అన్యుడైనటువంటి తమ్ముడు కూడా సాక్ష్యం చెప్పాడు, మీరందరూ విన్నారు. ఇలా నిలబడ్డాను అంటే దేవుని కృపని మరి ఆ తమ్ముడు చెప్పినప్పుడు నా హృదయం ఉప్పొంగింది. చివరి దినాల్లో అన్య జనంగా నేను అనేక మందిని లేపుకుంటానన్నాడు ఆయన, ఒక గొప్ప సాక్ష్యం. అదేవిధంగా యెషయా 9:6 చదివినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండేను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎలాగనగా ఎవరికే శిశువు పుట్టాడు? ఒక శిశువు పుట్టాడు. ఆ శిశువు ఎందుకు పుట్టాడంటే లోకంలో నశించిపోయిన దాన్ని వెనక రక్షించుటకు మనిషి కుమారుడుగా మరి పరిశుద్ధాత్మ ధరింపబడి ఒక కన్యకు ఆయన మరి పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన ఏ శిశువుగా ఈ లోకానికి మరి జన్మాధారముగా పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టి ఉన్నాడంటే మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఒక కుమారుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు ఆయన కన్యక గర్భమందు. అయితే ఆ కుమారుడు ఆశ్చర్యకరుడు అంట. ఇప్పుడు అన్నారు కదా ఆశ్చర్యకరులు ఎన్నో అని. అవి మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత బలాన్ని బట్టి, మన సొంత మరి యొక్క ప్రేమను బట్టి యొక్క జరగలేదు. కానీ ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా చాలామంది బిజినెస్లో మరి మూతలు వేసేసుకోవాలా, లాక్లు వేసేసుకోవాలా, మూసేయాలన్న పరిస్థితుల్లో కూడా మరి ఈ కంపెనీని ఆయా సమయానికి అందించాడు ధనాన్ని కదండి. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఇంకోటి ఏంటి, మరి ఆలోచనకర్త. ఆలోచన కూడా బిడ్డలకు ఇచ్చాడు. ఏ కస్టమర్ దగ్గరికి వెళ్తే మనకు బిజినెస్ దొరుకుతుందని అక్కడ ఆలోచన ఇచ్చి ఆ కస్టమర్ దగ్గరికి బిడ్డలిద్దరిని కూడా నడిపించాడు. నా ఎంకరేజ్మెంట్, మీరు కూర్చోవద్దు, వెళ్ళండి వెళ్తేనే మీకు పని దొరుకుతుందని. మరి ఇక్కడ కూడా నన్ను హెచ్చరించేవాడు దేవుడు చెప్పమని. మూడవదిగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మరి ఆయన బలము మీకు ఇవ్వకపోతే ఈ రోజు ఇంత ఆరోగ్యంగాను బలంగాను ఉండేవాళ్ళము కాదు. నేను మీరు కూడా అందరం కూడా బలవంతుడైన దేవుడు ఆయన బలాన్ని మనకి ఇస్తాడు. మరి నాలుగవదిగా నిత్యుడగు తండ్రి. నిత్యము మనల్ని ఆదరించి, మనల్ని ధైర్యపరిచి, మనల్ని ముందుకు నడిపించే తండ్రి నిత్యుడగు తండ్రి. నిత్యము నీతో నాతో ఉంటాడు. నువ్వు విడిచిపెట్టినా నీ వెంటే ఉంటాడు, నీ ముందుండి నడిపించే దేవుడు నిత్యుడగు తండ్రి. అంతేకాదు సమాధానకర్తయగు అధిపతి. నువ్వు సమస్యలకు పోవచ్చు, నాకు బిజినెస్ లేదు, రెంట్లు కట్టాలా, మరి ఎన్నో ఉంటాయి బాధ్యతలు ఒక కంపెనీ అన్న తర్వాత. ఇవన్నీ ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఆయన నీకు
చెందదు, నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చి సమాధానం ఇచ్చి నిన్ను ముందుకు నడిపించాడు. సమాధానం యగు తండ్రి, అధిపతి, నీ గృహానికి నీ కంపెనీకి అధిపతిగా ఆయన ఉన్నాడు కాబట్టి అని అతనికి పేరు పెట్టబడును. మన దేవునికి సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, ఇన్ని పేర్లు మరి పెట్టబడిన దేవుడు నీ భారం మోయడానికి ఈ లోకానికి కుమారుడుగా మరి మనిషి కుమారుడుగా వచ్చాడు. కాబట్టి ఇక ముందు కూడా నువ్వు చింతించవలసిన పని లేదు. నీ చింత యావత్ ఆయన మీదేసి నీ జీవిత యాత్రలో ముందుకు సాగినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఇస్తాడు. మరి ఆకాశ పక్షులు చూడు, వెత్తవో కొయ్యవు, అయినప్పటికీ వాటిని పోషించే దేవుడు కదా. మరి యొక్క దానియేలు పరిస్థితి చూడండి. మరి ఆ యొక్క మరి రాజులు అగ్ని బోలంలో పడేస్తారు, ఆయన సింహ బోనులో. ఆయన సింహాలు కూడా లొంగిపోయాయి, సింహాలు కూడా మోకరించాయి దానియేలు ప్రార్థన ఆలకించి. మరి నీ పరిస్థితి అంతే. నువ్వు ప్రార్థన పరురాలుగా ఉన్నప్పుడు, నువ్వు దేవునికి భయభక్తులుగా జీవించినప్పుడు, ఒకటి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మరి నువ్వు మరొక ముందే ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామను మహిమపరచాలి. మేము ఎలా ఉన్నామంటే దేవుని కృపని చెప్పాలి నువ్వు. అంతేగాని మరి చాలామంది విశ్వాసులు అన్నీ కలిగినాక దేవుని మర్చిపోతారు, దేవుని సేవకులను మర్చిపోతారు, దేవునితో ఉన్న సాటి సహోదరులను మర్చిపోతారు. ఆ రీతిగా ఉండొద్దు, ఉండకూడదని మరి నా తమ్ముడికి బబితకి నేను మనవి చేస్తున్నాను. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ 2 కంపెనీలు కూడా దేవుడు అంచెంచులుగా దీవించి మరి మొదటి నుంచి ఆశీర్వదిస్తాను. మొదటి నుంచి తమ్ముడు సవాలు ఏంటంటే, అక్క నేను తినాలా, నలుగురికి నేను సాయం చేయాలని. ఇద్దరు మేనేజర్లు మరి దేవుని దగ్గర వాళ్ళు మరి ఒప్పందం పెట్టుకున్నారో నాకు తెలియదు, నాతో అన్నమాట. మేము తినాలా, నలుగురికి సాయం చేయాలన్నారు. మరి నేను కూడా ప్రార్థించి ఈ బిడ్డ మన కంపెనీకి సరిపోతుందని నేను ప్రార్థించడం, చెప్పడం, మీరు రావడం, మరి నిజంగా ఇలాంటి వారికే పని ఇవ్వండి నేను చెప్పడం, మీరు రావడం, మీరు ఇచ్చిన పనిని కూడా నమ్మకంగా చేసి టైం వృధా చేయకుండా మరి వాళ్ళకి మీరు నమ్మకంగా ఉండి ఈ కంపెనీ ఇంకా అభివృద్ధి పరచాలంటే మీ చేతుల్లోనే ఉంది. కస్టమర్ కేర్లకి ఇద్దరు వెళ్ళిపోతారు, మీరే చెయ్యాలి పని. అమ్మ మరి ఇద్దరు లేరు కదా నిష్ఠాసారంగా ఉంటే అది ఎవరు చూస్తారు? అపరించి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆ నమ్మకం పోగొట్టుకోండి. చిన్న పనిలో మీరు నమ్మకంగా ఉంటే ఇంకా పెద్ద పనులు కూడా దేవుడు మీకు అప్పగిస్తాడు. ఆ మీ జీతానికి సరిపడగా కష్టపడాలి. మీరు కష్టపడితేనే ఆ కంపెనీలు 2 వర్ధిల్లుతాయి, ఇంకా మీ జీతాలు పెంచుతారు వాళ్ళు. అర్థమైందా? అంతేకాని స్వామర్థనగా ఉండకుండా వాళ్ళు మోసం చేసేవారుగా ఉండొద్దు. దేవుని యందు భయభక్తులు గలవారు జ్ఞానం కలిగి పనిని శ్రద్ధగా చేస్తారంట. ఆ భయముతో భక్తితో వాళ్ళకి విధేయులై ఉండి మీరు ఇంకా అభివృద్ధి పరచబడాలని ఈ 2 కంపెనీలు ఇంకా అభివృద్ధి పరచబడి ఇంకా రెంటక్ కంపెనీ తీసుకోకుండా నా ఆశ. మరి సొంత కంపెనీ కిందే మరి ఎంత ఉంటే చాలు కింద మరి ఆఫీస్ కొనాలని వాళ్ళని నేను దీవిస్తున్నాను. అలాంటి కృప వీరికి అనుగ్రహిస్తాడు. ఆరోగ్యమాయిస్తూ ఐశ్వర్యంతో అనేకులను ఆదరించేవారుగా మరి 2 బిడ్డలు 2 మేనేజర్లు ఉండాలని మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.